హైవేస్ ధర్మస్థలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి జస్ట్ బ్రీఫ్గా ఒక వీడియో ఇచ్చాను. యాదవే తెలిసింది. వైఎస్ఆర్ వీరమ్మని ఉంటారు కదా, మనం ఇచ్చే వీడియోలకు వచ్చేసి కామెంట్ అలా పెడతారు. అలా ఈ ధర్మస్థల ఇష్యూకి కూడా కొంతమంది అటువంటి వాళ్ళు తగిలారు, ఉర్దూ కామెంట్లు పెట్టారు. ఇంకొంతమంది కరెక్ట్గా మీరు టచ్ చేసిన పాయింట్ టచ్ చేశారు, థ్యాంక్స్ అని అన్నారు. విషయం ఏంటంటే ఈ ధర్మస్థలకి సంబంధించి మంజునాథ్ ఆలయానికి సంబంధించి దాని యొక్క ధర్మకథలు అన్నప్పుడు జైన హెగ్డే అని చెప్పేసి ఆయన మెయిన్, ఆ తర్వాత వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి వీరేంద్ర హెగ్డే అని ఉన్నాడు. వాస్తవానికి వీళ్ళేమో జైనులు, బట్ ఆ గుడి వచ్చేసి శివుడిది. బట్ వాళ్ళు ఎందుకు ధర్మకర్తగా ఉన్నారంటే వంశపారంపర్యంగా వాళ్ళే. ఇక 2012లో సౌజన్యని రేప్ చేసి దారుణంగా చంపారు. ఆ సంతోష్ అనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు ఏమైంది ఏంటి అన్నప్పుడు ఇప్పటికీ ఆ కేసులో సౌజన్యకి న్యాయం జరగదు, జస్ట్ లైక్ అయేషా మీరా. తర్వాత ఇప్పుడు కొత్తగా సుజాత భట్ అని ఒక ఆమె ముందుకు వచ్చింది. ఎవరామంటే 2003లో నా కూతురు ధర్మస్థలం వచ్చి కనపడకుండా పోయింది. పేరు అనన్య భట్, 2003 MBA స్టూడెంట్. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే పోలీసులు చాలా ర్యాష్గా మాట్లాడి ఎవరితో లేచిపోయిండిద్ది, ఎటు వెళ్ళిపోయిండిద్ది, కంప్లైంట్లు ఏం లేదు పో అన్నారంట. చాలామందిని కామెంట్లు పెట్టిన వాళ్ళు ఇది కూడా మెన్షన్ చేశారు, అక్కడ పోలీసులు కంప్లైంట్ తీసుకోరు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు పోలీసు కూర్చు బిగుస్తుంది. ఎందుకు? ప్రణబ్ మోహంతి అని చెప్పేసి అడిషనల్ డీజీపీ క్యాడర్ ప్రజెంట్ సైబర్ వింగ్ చూసుకుంటూ ఉన్నారు. అతని నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని అంటున్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ వచ్చేసి ఐ థింక్ సలీం అనుకుంటా, ఆయన కాదు. ఈ ప్రణబ్ మోహంతి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి స్వతంత్ర దర్యాప్తు చేయండి, అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అంటున్నారు. ఈ వేలో మహిళా కమిషన్ సిద్ధరామయ్యకి లేఖ రాశారు. గోపాల్ గౌడ్ రిటైర్డ్ జడ్జ్ ఆయన సుప్రీంకోర్టుకి లేఖలు రాశాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి, మహిళా కమిషన్ వాళ్ళకి మొత్తం లేఖలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఓ రకంగా ఒక ఉద్యమంలాగా సాగుతూ ఉంది. కర్ణాటకలో సౌత్ కన్నడ జిల్లాలో ఈ ధర్మస్థల ఈ ప్రాంతం వచ్చేసి బెల్తగుడియో మెజిస్ట్రేట్ జ్యుడిషియరీ లైక్ అవేలో ఈవెన్ వాళ్ళు సైతం మొన్న ఎవరైతే జూలై 3వ తారీఖున వచ్చి ఇదిగో నేను 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను ఇక్కడ, ఆ సమయంలో ఎంతోమందిని చంపి పాతి పెట్టారు, నా చేత పాతి పెట్టించారు, కాల్ చేశారు. ఇలా నేత్రావతి నది ఒడ్డున బాడీ త్వరగా కుళ్ళిపోయింది ఆ తడికి అని చెప్పేసి ఎక్కువ అక్కడే పాతేశారు. నేను మీకు తీసి చూపిస్తాను. 2010లో ఒక స్కూల్ పిల్ల అంటారు స్కూల్ యూనిఫామ్లో ఉంది, బట్ ఇంటర్నల్గా వచ్చేసి ఇన్నర్స్ అవి లేవు, దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఆ పాపం తగలబెట్టారు, నేను చూశాను. ఇవన్నీ తట్టుకుంటూ ఉన్నా కానీ 1998లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఓ పోలీస్ ఆఫీసర్ నన్ను కొట్టి బెదిరించి నా మీద లేనిపోయిన ఏమైనా తోస్తా అన్నాడు. నాకు భయపడ్డాను, ఫ్యామిలీ ఉందని. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో 2014లో నా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కూడా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే తట్టుకోలేక నేను పారిపోయాను. ఇక ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే ప్రతిరోజు కలలో ఆనాడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను ఎవరైతే పాతి పెట్టాను వాళ్ళు నా కలలోకి వస్తున్నారు. ఇంకెప్పుడు ఈ నిజాలు ప్రపంచానికి తెలియాలి. ఎవరైతే ఆ పోలీసులు హంతకులకు సాయపడ్డారు వాళ్ళకి శిక్షలు పడొద్దా? అటువంటి పోలీసులు ఉంటే ఈ సిస్టమ్ ఏమైపోవాలి ఏంటి అని చెప్పేసి నన్ను ఇది చేస్తూ ఉంటే ఆ మరణించినటువంటి వారికి అంత్యక్రియలన్న జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయి. అండ్ ఎవరైతే హంతకులు ఉన్నారు, ఎవరైతే ఈ హంతకులు తోడ్పడిన పోలీసులు ఉన్నారు వాళ్ళకి శిక్షలు పడాలి. ఈ ధర్మస్థల ధర్మకర్తలు హెగ్డే కుటుంబ సభ్యులు వారి ఇన్వాల్వ్మెంట్ ఎంత లేదు, వారి తర్వాత ఉన్న వాళ్ళ ఇదంతా చేస్తుంది తెలియాలి అని చెప్పేసి ఆయన వచ్చాడు, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇతను సైతం నేను పాలిగ్రాఫ్ టెస్ట్ రెడీ అంటున్నాడు. సుజాత భట్ అనన్య భట్ వాళ్ళది అమ్మ తాను పాలిగ్రాఫ్ టెస్ట్ రెడీ అంటుంది. హెగ్డే కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ధర్మకర్తలు ఉన్నారు కదా, వారితో పాలిగ్రాఫ్ టెస్ట్ రమ్మని అంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి వీరేంద్ర హెగ్డే మన 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ, అది కూడా ఇలా రాష్ట్రపతి కోటాలు. ఆలయానికి ధర్మకర్తగా ఉంటున్నాడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, బట్ అతని మీద ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. అయితే బీజేపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధర్మస్థల మంజునాథ దేవాలయం ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు, ఎక్కడనేది ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, అది వేరే వాళ్ళు చేస్తే వీళ్ళకెందుకు ఆపాదిస్తున్నారు, ఇది కుట్ర అని చెప్పేసి అతను అన్నాడు.
ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఏదో విధంగా ధర్మస్థల యాజమాన్యం మీద బురద జల్లి ఆ ధర్మస్థల యాజమాన్యానికి సంబంధించినటువంటి హక్కులు మొత్తం తీసేసి ఆ ఆలయ బోర్డుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని పరిధినటువంటి భూములు ఆస్తుల మీద వాళ్ళు కన్నుబడింది స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ కొంతమంది పొలిటీషియన్స్ ఆ రకంగా చేస్తుందని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, నేను నిన్న చెప్పింది మరలు ఇప్పుడు కూడా చెప్తున్నాను, వందల్లో హత్యలు అనేది నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ఇప్పుడు 2003లో నా కూతురు తప్పిందని చెప్పేసి ఈమె సుజాత వచ్చారు అండ్ సౌజన్య మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు 2012. ఇంకా ఎవరెవరు అసలు మిస్సింగ్ కంప్లైంట్స్? నేను అదే చెప్పాను, నిన్న అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మూర్ఖుల్లాగా ఫులిష్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? నేనేమో హెగ్డే వాళ్ళకి నేను సపోర్ట్ కాదు, అండ్ అక్కడ ధర్మస్థలంలో ఎవరైతే పిల్లలను చంపారో వాళ్ళు ఎవరో ఏంటో కూడా అసలు ఐడియా లేదు. అలాంటప్పుడు మనం బ్లైండ్గా ఫులిష్గా వందల్లో చంపేశారంట అని అంటూ ఉంటే ఆ ధర్మస్థల మంజునాథ్ ఆలయానికి సంబంధించి దానికి అపకీర్తి ఇచ్చినట్లు అవుతాం, అండ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఫేవర్గా చేసినట్టు అవుతాం. అన్నిటికి మించి హిందూ మత ముసుగులు ఆడపిల్లలను చంపుతున్నారు చేశారని చెప్పేసి లేనిపోయినటువంటి ఒక అపకీర్తిని మనంతా మూట కట్టుకునే అవుతాం. అవతల ట్రాప్లో పడొద్దు మనం, ఓకేనా? సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఈసారి మాత్రం సుప్రీంకోర్టు వదిలేటట్టు లేదు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోర్టుల నుంచి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఆల్రెడీ వెళ్ళాయంట. సో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, మందులకు ధర్మకర్తగా ఉన్నాడు. ఈ ధర్మస్థలం అన్నప్పుడు పరమ పవిత్రమైన ప్రదేశం అది. ఎంతమంది వస్తుంటే సంవత్సరానికి లక్షల మంది దర్శించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాంతం మీద ఇటువంటి అపవాదం వస్తుందంటే జాగ్రత్తగా క్రాస్ చెక్ చేయండి. వచ్చిన అతను ఒక బాడీని చూపించి స్కెలిటన్ ఫోటోలు గీటలు అన్నీ తీసి ఇదిగో నేను పాతిపెట్టిన బాడీ అన్నాడు. ఇలా చాలా వరకు నేను మొత్తం తీస్తాను అంటున్నాడు. ఇదిగో నా ఆధార్ అంటున్నాడు, ప్రూఫ్లు మొత్తం ఇస్తున్నాడు. తను బాధ ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు తను రియలైజ్ అయింది ఏంటో చెప్తున్నాడు. సో ఇంత క్లారిటీకి తను ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏ మాత్రం ఎస్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే అప్పుడు మొత్తం సెర్చ్ చేయండి, మొత్తం సవాళ్ళని బయటికి తీయండి, లాగండి, డియాటేషన్ చేయండి. అసలు మిస్సింగ్ కంప్లైంట్స్ ఎందుకు ఇవ్వలేదు, అసలు వీళ్ళు ఎవరు, అనాథల ఎవరు, స్కూల్ పిల్లలు అయితే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, కళజోలు అయితే కళజోలు ఏం చేస్తున్నారు. ఇతను చెప్పింది పారిశుద్ధ్య కార్మికుడు, దళితుడు, ఎస్సీ. అతను చెప్పింది ఏంటంటే అక్కడ నా వల్ల పాతి పెట్టబడిన వాళ్ళు, అవతల వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు నేను చూసిన వాళ్ళు ఎక్కువగా మైనర్లు ఉన్నారన్నాడు. మరి స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరు ఈ రకం చేస్తున్నారు? ఖచ్చితంగా లోకల్గా ఉన్న గోండాల, లేదన్నప్పుడు మతం ముసుగులో ఉన్నటువంటి పూజారుల, ధర్మకర్తల, లేదు అన్నప్పుడు వీరికి సంబంధించినటువంటి వేరే గ్యాంగ్. కొన్ని ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే ధర్మకర్తలు మొత్తం ధర్మంగా ఉంటారు, ఊరిలో వాళ్ళకి ధర్మకర్తల మధ్య కొంతమంది ఉంటారు, మొత్తం వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఘోరలు ఎన్నో చేస్తూ పోతూ ఉంటారు. సో అటువంటి వల్ల ఇవన్నీ తేలాలన్నప్పుడు ముందు ధర్మస్థలంలో ఉన్నటువంటి ఆ పోలీసులు ఎవరైతే వాళ్ళని తీసేసి బయట నుంచి కొత్త వాళ్ళని అక్కడ పెట్టాలి, సిన్సియర్ ఆఫీసర్ని పెట్టాలి. అండ్ బెల్తంగూడి ఆ మెజిస్ట్రేట్ వాళ్ళు చెప్తుంది కూడా క్లియర్గా ఒకటే అంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా సాగాలి అన్నప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది వేయాలి, సిన్సియర్ ఆఫీసర్ని వేయాలన్నప్పుడు ఇందాన్ని అన్నట్టు ఆ మహంతి ఆయన పేరే వినిపిస్తాం. మరి ఆయనకి ఏమన్నా క్రెడిబిలిటీ చెక్ చేస్తున్నప్పుడు కోర్టులు సైతం ఆయన్ని అంటున్నాయి, లాయర్లు సైతం ఆయన్ని అంటున్నారు, ప్రజలు సైతం ఆయన్నే కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఖచ్చితంగా సౌజన్య కేసు మిస్టరీ పెడుతుంది, అండ్ అనన్య భట్ తప్పైందా చంపేస్తారో తెలిసిద్ది, అండ్ పోలీసులు వచ్చేసి ఎవరు కొమ్ము కాశారు, హంతకులను ఏ రకంగా కాపాడున్నారు, అండ్ వాళ్ళకి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా, అండ్ వీరేంద్ర హెగ్డే రాజ్యసభ ఎంపీ అండ్ మంజునాథ్ ఆలయం సంబంధించి ధర్మకర్తగా ఉన్నాడు కదా ధర్మస్థల, ఆయన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటి ఇవన్నీ కూడా బయటపడతాయి. సొసైటీలో చాలామంది చాలా పెద్ద పెద్ద వారిలాగా గొప్ప గొప్ప వారిలాగా మంచి కనిపిస్తూ ఉంటారు. వారిలో కొంతమంది మాత్రం నీచంగా ఘోరత ఉంటుంటారు ఇంటర్నల్గా. సో అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ మొత్తం బయటపడాలి. ఆమె ఏకంగా సిబిఐ త్రూ వెళ్దామని చెప్పేసి ప్రెజర్ పెడుతుంది ఆమె, సుజాత భట్, అనన్య భట్ వాళ్ళ అమ్మ. 2003 నా కూతురు తప్పిపోయింది, కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోవాలి, అదే నన్ను తిట్టి పంపించారు. ఈ దళితుడు 1998లో కంప్లైంట్ ఇవ్వబోతే అప్పుడు కూడా అతను తిట్టి పంపారు, వీలైతే నిన్ను కేసులు ఇరికిస్తామరా అన్నారు. అతను భయపడ్డాడు. సో ఈ ధర్మస్థలం ఉన్నట్టు పోలీసులు ఎవరైతే ఉన్నట్టు వాళ్ళ చుట్టూనే ఉచ్చు బిగుసుకుంటా ఉంది. అండ్ వాళ్ళలో ఎవరైనా విజిల్ బ్లోయర్ ఉంటే ముందుకు వచ్చి అవును పలానప్పుడు ఇలా జరిగింది మా అప్పుడున్న అధికారులు ఇలా చేశారు వాళ్ళు కనుక చెప్పగలిగితే కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టే లెక్క.